ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం సార్. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ జరిగిన ఫ్లెక్సీ వివాదం మీద ఈరోజు ఎవరైతే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అంటే ఆకాశం లాంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదే పడుతుంది అంటే ఇండైరెక్ట్గా బాలకృష్ణ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళని టార్గెట్ చేశారనుకోవచ్చా? జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి దాదాపుగా చాలా కాలంగా అతను అలాగే కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకి అలాగే ఎన్టీఆర్ కుటుంబ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరినీ కలిపి నందమూరి బ్రదర్స్ అని వ్యవహరిస్తున్నారు విడిగా. ఓకే, అంటే నందమూరి బ్రదర్స్ అని వీళ్ళని విడిగా వ్యవహరించడం వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. పాత రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత క్రిటికల్గా, వ్యతిరేకంగా కాదు క్రిటికల్గా ఉండేటువంటి ఇద్దరు పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. ఓకే, అంటే అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ పట్ల క్రిటికల్గా ఉండి విమర్శలు కూడా చేయటం. వాళ్ళిద్దరిని కలిపి హైదరాబాద్ బ్రదర్స్ అనేవాళ్ళు. ఓకే, అదే పద్ధతిలో నందమూరి ఫ్యామిలీ మనుషులే వీళ్ళు. నందమూరి ఫ్యామిలీ ఇన్సైడర్స్ అయినప్పటికీ క్రిటికల్గా ఉంటారు. ఓకే, అందుకని వీళ్ళకి నందమూరి బ్రదర్స్ అని పేరు పెట్టారు. ఆ నందమూరి బ్రదర్స్కి అలాగే ప్రధానమైనటువంటి కుటుంబానికి మధ్య ఓ చిన్న గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే హరికృష్ణ పట్ల చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన పద్ధతి అందరికీ తెలుసు. ఆయన్ని వాడుకుని, అంటే హరికృష్ణని వాడుకుని ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేశాడు చంద్రబాబు. తను లేడు రంగంలో, ఆయన ఉన్నాడు. హరికృష్ణతో చేయించి హరికృష్ణకు పర్యాటక శాఖ ఇచ్చి తాను ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత 6 నెలల లోపు నువ్వు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి నీ పదవి పోయిందని చెప్పి కూర్చోబెట్టాడు. నిజానికి ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన ఏ నియోజకవర్గం నుంచి అయితే గెలిచి ఎమ్మెల్యే అయ్యాడో అదే నియోజకవర్గానికి జరిగిన బైపోల్స్లో హరికృష్ణ అక్కడ నిలబెట్టి గెలిపించి మంత్రిగా కొనసాగించుంటే ఓ పద్ధతి ఉండేది. ఆ పద్ధతిని పాటించలేదు చంద్రబాబు. వాడుకో, అంటే వినియోగించు, విసర్జించు అనేది ఆయన పద్ధతి. ఓకే, అదే పద్ధతిలో ఆయన వాడుకుని వదిలేశాడు. దాని తాలూకా ప్రభావం ఆ ఫ్యామిలీ మీద ఉంటుంది కదా న్యాచురల్గా. అక్కడి నుంచి చూస్తే జూనియర్ ఎన్టీఆర్తో వ్యవహారం. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇతని మేనకోడలు కూతురు చంద్రబాబుకి. ఆ పెళ్ళి ఈయనకి ఇష్టం లేదు చంద్రబాబు. అంటే కొంతమంది చంద్రబాబు నాయుడు చేయించారనేది కూడా ఒకటి, అది కరెక్ట్ కాదంటారా? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆ పెళ్ళి చంద్రబాబుకి ఇంట్రెస్ట్ లేదు. దాన్ని కాదని కన్విన్స్ చేసే కండిషన్లో కూడా లేడు ఆయన. సో వదిలేశాడు. అది వెళ్ళి ఆశీర్వదించడం తప్ప చేయగలిగింది లేదు అనుకున్నాడు. ఆశీర్వదించాడు, అయిపోయింది. అది అక్కడి నుంచి అంటే ఒక రకంగా, అంటే లక్ష్మీపార్వతి గారి దీనిలో చెప్పాలంటే అతను మన కాస్ట్ కాదు, ఎందుకు అనవసరంగా అతనికి పిల్లనివ్వటం అనే మాట కూడా వచ్చింది అనేది ఆవిడ ఒక చోట ఎక్కడో మాట్లాడింది. ఓకే, ఓకే, అది పక్కన పెట్టేస్తే మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ని ఫ్యామిలీ, అంటే రామారావు గారి కుటుంబం యాక్సెప్ట్ చేయలే. దానికి రీజన్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన హరికృష్ణ గారు రెండో భార్యకి కొడుకు, రెండో భార్య అనేది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలే. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గారి మదరు వాళ్ళిద్దరూ ముందు పరిచయమై తర్వాత వివాహంగా మారింది. ఆ వివాహం వెనకాల ఎన్టీఆరే ఉన్నాడు సీరియస్గా, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు. విచిత్రం ఏంటంటే అదే ఎన్టీఆర్ తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పెళ్లిని ఇష్యూ చేసి దాన్ని రోడ్డు మీదకి వెళ్ళి గొడవ చేసిన వాడు హరికృష్ణ. ఓకే, హరికృష్ణతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి నడిపించిన వాడు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారిని పక్కకి లాగి
ఆయన పదవీచ్యుతుడిని చేయటానికి డిజైన్ చేసినటువంటి కార్యక్రమంలో ఈ లక్ష్మీపార్వతి ఎపిసోడ్ హరికృష్ణతో ఎక్కువ మాట్లాడించాడు. అది మాత్రమే కాదు, ఆయన అంత్యక్రియల సందర్భంగా వ్యాన్లో నుంచి హరికృష్ణే ఆవిడని గెంటేశాడు బయటికి, లక్ష్మీపార్వతి. కాబట్టి ఇలాంటివి అనేకం ఉన్నాయి ఆ కుటుంబంలో. ఇంత చేస్తే నన్ను కూరలో కరివేపాకులా తీసాడు అని బయటకు వెళ్ళి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు అన్న తెలుగుదేశం పార్టీ హరికృష్ణ. పెట్టుకుని ఏం పెర్ఫామ్ చేయలేకపోయాడు, అది వేరే గొడవ. తర్వాత కొంచెం ఆ గ్యాప్ ఉండేది ఆ ఫ్యామిలీస్ మధ్య, ఆ గ్యాప్ ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలన్నట్టుగానే వ్యవహరించేవాళ్ళు. ఈ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అనే ప్రోగ్రాంలో భాగంగానే బ్రాహ్మణి వివాహ కార్యక్రమానికి అతనికి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరూ సరిగా పట్టించుకోకపోతే సఫికేషన్కి గురై బయటకు వచ్చేసాడు ఆయన. ఇంకా ప్రోగ్రాం నడుస్తూ ఉండగానే బయటకు వచ్చి ఆయన వెళ్ళిపోవడం అందరికీ తెలుసు. ఆ టైంలో ఆయన్ని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల బయటకు వచ్చి వెళ్ళిపోయాడు అనే వార్త కూడా సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత అతన్ని సినిమాలు ఫ్లాప్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచే. ఓకే. అశోక్ అనే సినిమా రిలీజ్ ముందు ఎన్టీఆర్ ట్రస్ట్లో ఆ సినిమాని ఎలా ఫ్లాప్ చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడుకోవడం నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి అనేక కుట్రలు కుతంత్రాలు అతని వెనకాల నడుస్తున్న ఎన్టీఆర్కి ఆ ఏజ్లో జూనియర్ ఎన్టీఆర్కి 2 టార్గెట్లు. ఒకటేమో ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకోవటం ఒక ప్రోగ్రాం, అక్కడ ఒక యుద్ధం. రెండో యుద్ధం కుటుంబంలో ఒక స్థానం సంపాదించుకోవాలి. ఈ 2 యుద్ధాలు ప్యారలల్గా చేశాడు అతను ఆ ఏజ్లోనే. మొదట్లో హరికృష్ణ కొడుకుగా కూడా హరికృష్ణ ఇబ్బంది పడినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా కలిశారు, సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత కలుపుకోవటం మొదలుపెట్టారు, మావాడే అన్నారు. హరికృష్ణ చనిపోయిన సందర్భంగా నీకు నీ తండ్రి లేకపోయినా నేనున్నాను అని, నేను నీకు ఎప్పటికీ అండగా నిలబడతాను, ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన, నందమూరి బాలకృష్ణ గారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేం చెప్పినట్టుగా నడవాలి అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు డిజైనింగ్ నడిచింది. ఇందులో భాగంగానే అతను అంటే అతను ఏం మాట్లాడినా దాన్ని ఒక ఇష్యూ చేయటం అనేది జరుగుతూ వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు అతను తనదైన పద్ధతిలో స్పందించాడు. కానీ ఆ స్పందన ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్పి, నువ్వు ఇంత సున్నితంగా స్పందించావంటే నువ్వెంత దుర్మార్గుడు అయి ఉంటావని చెప్పి క్యాడర్తో మాట్లాడించారు. ఇది తప్పు కదా. ఓకే. ఇలా హర్ట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి, గాయపరిచినటువంటి సందర్భాలు. నిజానికి అతను 2009 ఎన్నికల్లో వాళ్ళకి ప్రచారం చేశాడు, యాక్సిడెంట్ అయింది. ఆ ప్రచారం సందర్భంగా యాక్సిడెంట్ అయింది. బెడ్ మీద ఉండి కూడా తను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి మాట్లాడాడు. ఇంత చేస్తే వీళ్ళు చేసింది ఏంటి, నువ్వు కంట్రోల్లో ఉండాలి అనేది. ఇప్పుడు అతనికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తే లోకేష్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. అతని పరిస్థితి ఏంటి, ఇప్పుడు పార్టీలోకి వస్తే, సినిమా వదిలి రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ నెంబర్ 2గా ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ లోకేష్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ట్రాక్ రికార్డు ఉంది. అది ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డా లేకపోతే సక్సెస్తో వచ్చిన ట్రాక్ రికార్డా అనేది పక్కన పెడితే సీనియర్. కాబట్టి నెంబర్ 2 పొజిషన్లోకి రావాలి. అక్కడ యుద్ధం చేసి నెంబర్ 1కి వెళ్ళొచ్చు అతను ఇండస్ట్రీలో. ఈ లోపు ఇక్కడ ఏదైనా తేలిపోతుంది, అప్పుడు ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్గా తన సినిమా తాను నడపచ్చు. అందుకని అతను ఎక్కడా కూడా మాట్లాడట్లా, తన మీద ఏ వివాదం వచ్చినా మాట్లాడట్లేదు. ఈవెన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాని మీద తన స్పందనకి వ్యతిరేకంగా జరిగినటువంటి ట్రాలింగు, ఈ గోల, ఈ గందరగోళం టైంలో కూడా ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు ఎవరి గురించి. అలాగే తారకరత్న చనిపోయినప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర వీళ్ళిద్దరినీ పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా వ్యవహరించారు. వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని పట్టించుకోవాలి.
అలా నెమ్మదిగా వీళ్ళు మన పక్కన ఉంచుతున్నారు అనేది అర్థమైపోయిన తర్వాత వీళ్ళు రావడం మానేశారు. దేనికి రావడం మానేశారు? 2 కార్యక్రమాలు, ఒకటి పార్టీ కార్యక్రమం అయినప్పటికీ, లేదు అన్నగారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కానీ. కాకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నారు. రామారావు గారి కూతురు చనిపోయింది ఆ మధ్య. చనిపోయినప్పుడు వెళ్ళారు వీళ్ళు. తారకరత్నం చనిపోయినప్పుడు వెళ్ళారు. ఇలాంటి కష్ట సమయంలో మనం ఉందాం తప్ప రోజువారీ రెగ్యులర్ కార్యక్రమాలకు మనం దూరంగా ఉండటమే మంచిది అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వ్యవహరిస్తున్నారు. దాని మీద మీరు ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రామారావు గారి శత జయంతి ముగింపు కార్యక్రమానికి ఎన్టీఆర్ రాలేదు అనేది ఒక ఇష్యూ చేశారు. ఎన్టీఆర్కి చెప్పింది వారం ముందు. అతను అదే రోజు అతను బర్త్డే రోజు పెట్టారు. ఇది అతని బర్త్డే సందర్భంగా అతను ఇతర ప్రోగ్రామ్స్ విదేశాల్లో పెట్టుకున్నాడు. 1 వీక్ బిఫోర్ చెప్పారు. దాంతో అతను అది క్యాన్సిల్ చేసుకోలేని కండిషన్లో ఉండి రాలేక వదిలేశాడు. అది మీరు ముందే ఎందుకు చెప్పలేదు? అసలు 1 ఇయర్ ముందు కదా మొదలైంది ప్రోగ్రాము. ఈ సంవత్సరం అంతా ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఒక సమావేశం జరిపారు వాళ్ళు ఇంట్లో ఇంటర్నల్గా. దానికి అతను ఇన్వైట్ చేసి అతను ఏం చెయ్యాలి, ఈ సంవత్సరం అంతా అతని యాక్టివిటీ ఏమిటి అనేది డిజైనింగ్లో అతనికి ఆ బాధ్యత అప్పచెప్పాలి కదా. అప్పచెప్పకుండా నువ్వు సడన్గా ఫోన్ చేసి రేపు మీటింగ్ ఉంది వచ్చి ఒకసారి మొహం చూపించేళ్ళు ఈ పద్ధతిలో మాట్లాడితే ఎలాగా? ఓకే. అందువలన రాలేదు అతను ఆ కార్యక్రమానికి. దాన్ని ఇష్యూ చేశారు. ఇలా ఎన్టీఆర్ మీద ఏదో పద్ధతిలో దాడి చేయటం అనేది తెలుగుదేశం పార్టీ రిపీటెడ్గా చాలాసార్లు చేసింది.